ఎందుకు శ్రీరామ్? మర్డర్ కేసు నుంచే కదా. నాకైతే ఎలాంటి టెన్షన్ లేదు. ఎందుకంటే నేనే తప్పు చేయలేదు. ఆ తప్పు చేసింది నేను కాదు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఎంక్వైరీస్ జరిగినా, ఎన్ని కేసుల మీద పడినా చివరికి నిజమైతే బయటపడుతుంది కదా. ఆ నిజంతో నేనే తప్పు చేయలేదని ప్రూవ్ అవుతుంది. ఇంకా భయం ఎందుకు? మర్డర్ చేయలేదని నేను నమ్ముతున్నాను, కానీ వశిష్ఠ నారాయణ కిడ్నాప్ విషయంలోనే భయంగా ఉంది ఆశ్రిత. అసలు నువ్వు కిడ్నాప్ చేసావా లేదా? నిజం చెప్పు. నువ్వు జైల్లో ఉండగా ఇదంతా ఎలా చేశావు? అసలు దీని వెనక ఎవరున్నారు? నీ నెట్వర్క్ ఏంటి? నా వెనకాల నువ్వు తప్ప ఎవరున్నారు శ్రీరామ్? ఆశ్రిత, ఐఎమ్ నాట్ జోకింగ్. సిచ్యువేషన్ నీకు అర్థం కావడం లేదు. మర్డర్ కేసులో అక్యూజ్డ్గా ఉన్న నీ మీద పొరపాటున కిడ్నాప్ కేసులో చిన్న సాక్ష్యం దొరికినా చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. నీ బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. నీ మర్డర్ కేసు చాలా కాంప్లికేటెడ్ అవుతుంది. నీ గురించి నాకేం చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు గనక ఈ కిడ్నాప్ చేసుంటే మాత్రం వాళ్ళని వెంటనే రిలీజ్ చేయి. లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఆశ్రిత. అంటే నేను కిడ్నాపులు చేశానని నువ్వు నమ్ముతున్నావా శ్రీరామ్? మరి కాకపోతే సవ్యసాచి ఎలా నీ మాట విని ఆ మినిస్టర్ ఇంటికి వెళ్ళాడు? ఎలా ఈ కేసులో ఇరుక్కున్నాడు? అటు శ్రియా ఇటు సవ్యసాచి నిన్ను చూసి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే తప్పు చేశామనే విషయం వాళ్ళ మనసుకి తెలుసు కాబట్టి భయం. ఏకాంతని చంపేసి గ్రూప్స్ కి సెలెక్ట్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ కావాల్సిన నన్ను ఒక హంతకురాలు అని ముద్ర వేసి జైలుకి పంపించారు. నా భవిష్యత్తు మీద దెబ్బ కొట్టాలని చూశారు. కానీ ఎవరి మనసు వాళ్ళకి నిజమేంటో చెప్తుంది కదా. దేనికి భయపడినా భయపడకపోయినా మనస్సాక్షికి భయపడాలి. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు ఆశ్రిత. నిజం చెప్పకుండా మాట దాటేస్తాను. ప్లీజ్ శ్రీరామ్, నా మీద నీకు నమ్మకం ఉంటే ఇంతటితో వదిలే. నా మీద అభిమానం ఉంటే నా మాట నమ్ము, అంతే. ఇంతకంటే ఇంకేమీ అడగొద్దు. భోజనం చెయ్యి. ఎంత అడిగినా ఏదోటి చెప్పి సమాధానం దాటేస్తుంది. ఇంత మొండిగా ఉందేంటి? ఇలా అయితే తనని కాపాడటం ఎలా? సమస్య మరింత పెద్దదైపోతుందేమో. ఆశ్రితని ఎలా కాపాడాలి? ఎస్ఐ గారు, నా బెయిల్ గురించి ఏమైనా తెలిసిందా? ఎందుకింత లేట్ అవుతుంది? సార్, మీకు బెయిల్ రావటం కష్టమే సార్. ఎవిడెన్స్తో దొరికారు కాబట్టి బెయిల్ రాదండి. మిమ్మల్ని లాకప్లో చూడలేకపోతున్నాను సార్. మీరు ఎంత పెద్ద ఇంట్లో హాయిగా కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చునేవారు. మీకు ఈ పరిస్థితి వచ్చిందేంటి సార్? ఇదంతా మీరు చేసిన నిర్వాహకమే. ఎవరు అని చూసుకోకుండా కేసు ఫైల్ అయిందని నన్ను లాకప్లో పడేశారు. ఎన్నిసార్లు మీ డిపార్ట్మెంట్కి సాయం చేశానో గుర్తులేదా? లేదు సార్, మీరు చేసిన మేలు మర్చిపోలేమండి. మీకెంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో మాకు తెలుసు సార్.
అసలు మీకు బెయిల్ రాకుండా ఉండాలని ఆ అమ్మాయి సెక్షన్లు వెతికి మరీ కేసు పెట్టింది. చూస్తేనేమో ఆ అమ్మాయికి ఎక్కువ పలుకుబడి ఉన్నట్టు కూడా అనిపించలేదు సార్. అలాంటిది మిమ్మల్ని బయటికి రాకుండా చేసింది సార్. అయినా ఇంకెన్ని రోజులని ఇలా జైల్లో ఉంటాను? నా మార్గాలు నాకుంటాయి కదా. బయటికి వచ్చాక దాని అంతు చూస్తాను. ఇంతకింత అనుభవించేలా చేస్తాను. అప్పుడు నా ఫుల్ సపోర్ట్ మీకే ఉంటుంది సార్. మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతుంది టైం చూసి ఏదో కేసులో ఇరికిద్దాం సార్. ముందు బయటికి వచ్చే మార్గం చూడమంటే ఎప్పుడో ఇచ్చే సపోర్ట్ గురించి మాట్లాడతావేంటి? సార్, ఈ కేసు విషయంలో మాత్రం నేను ఎలాంటి సాయం చేయలేను. ఎందుకంటే కమిషనర్ గారి ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువగా ఉంది. పోనీ బయట నా గురించి మీడియాకి ఏమీ తెలియకుండానైనా ఆపు. సార్, మీడియా ఇప్పుడు మన చేతుల్లో ఉందనుకుంటున్నారా? ఆల్రెడీ బయట ఒక అమ్మాయి వల్ల మీకు ఈ పరిస్థితి వచ్చిందని తెలిసిపోయింది. మీరంటే పడని వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు. మీ దగ్గర సాయం పొందిన వాళ్ళు అయ్యో పాపం అంటున్నారు. ఇన్ని రోజులు కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్ట ఒక్క కేసుతో మంటగరిసిపోయాయి. నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన నిన్ను మాత్రం చంపకుండా ఉండను. నిన్ను సర్వనాశనం చేసి తీరతాను. ఉండవే, స్వప్నకి ఫోన్ చేస్తా. నేను లతని మాట్లాడుతున్నానే. ప్రియకి మార్నింగ్ నుంచి కళ్ళు తిరుగుతున్నాయంట. వామిటింగ్ కూడా అయ్యింది. ఫీవర్ ఏమన్నా ఉందా చెక్ చెయ్యి. ఏం లేదే. మార్నింగ్ నుంచి వామిటింగ్స్ అవుతున్నాయంటున్నావు. కొంచెం సిక్నెస్ ఉంది అంతేనా? అంతేనే. కొంచెం వికారంగా ఉందేమో అడుగు. వికారంగా ఉందా? అవును. నువ్వు చెప్పిన లక్షణాలు చూస్తుంటే తను ప్రెగ్నెంట్ అనుకుంటా. ప్రియా, నువ్వు ప్రెగ్నెంట్ అంటుందేంటి? నిజంగా అలాంటి తప్పు నువ్వేం చేయలేదు కదా?
సారీ అక్క, నేను కావాలని అలా చేయలేదు. పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి? మనం మారిపోయి మంచిగా ఉందాం అనుకున్నాం కదా. ఇది ఇప్పుడు జరిగింది కాదక్క, ఇవన్నీ జరగక ముందే అయ్యింది. ఎవరిని ప్రేమించావు? ఎవరిని నమ్మి తప్పు చేశావు? శివ అని నా ఫ్రెండ్. చెప్పు. శివ, నేను ప్రెగ్నెంట్ అయ్యాను. అయితే నాకేంటి సంబంధం? అదేంటి శివ అలా అంటున్నావు? నువ్వు ప్రెగ్నెంట్ అయితే నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? శివ, నన్ను ప్రేమించానంటేనే కదా నేను నిన్ను కలిశాను, ఒకరినొకరు ఇష్టపడ్డాం. నువ్వు ఎవరికో చేయబోయి నాకు చేసావు. నీకు నాకు ఏ సంబంధం లేదు. శివ, అలా మాట్లాడొద్దు ప్లీజ్. నువ్వు ఇలా అంటే నేనేం చేయాలి? ప్లీజ్ శివ, నన్ను మోసం చేయకు ప్లీజ్. ఏ, నీకు ఒకసారి చెప్తే అర్థం కదా? హలో శివ, అక్క, తనకేం సంబంధం లేదంటున్నాడక్క. మళ్ళీ ట్రై చేయవే. స్విచ్ ఆఫ్ వస్తుందక్క. మరిప్పుడు ఏం చేద్దామే? అలా ఎలా మోసపోయావే? నాకన్నా తెలివైన దానివే కదా, వాణ్ణి ఎలా నమ్మావు? ఇప్పుడే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యి కొంచెం మంచి దారిలో నడుస్తున్నావు అనుకుంటే ఎలా చేసావేంటి ప్రియా? ఇప్పుడు మన మొహాలు ఆశ్రిత అక్కకి ఎలా చూపిద్దాం? నువ్వు ప్రెగ్నెంట్ అని ఎన్ని రోజులు దాస్తావు? ఏంటయ్యా ఇది? ఇక్కడ ఈగలు కూడా మనుషులు కుట్టేస్తాయేంటి? అవి ఈగలు కాదండి, దోమలు. అవునా? దోమలు ఈ సైజులో ఉన్నాయేంటి? ఇలాగే కుడితే చచ్చిపోతారు తెలుసా? మీరు సెల్లో ఉన్నారు కాబట్టి అలా అనిపిస్తుంది, మాకు అలవాటు అయిపోయింది సార్. ఓ గంట గుట్టించుకుంటే మీకు కూడా అలవాటైపోతుంది. ఇదిగో, కనీసం మస్కిటో కాయిల్లోనే తెప్పించండి అయ్యా. ఎస్ఐ గారు వచ్చాక చెప్తాను, వెయిట్ చేయండి. నేను డబ్బులు ఇస్తాను, తెప్పించండి అయ్యా. రూల్స్ ఒప్పుకోవు సార్. సార్ చెప్పకుండా ఇక్కడేం జరగవు సార్.
నమస్కారం అండి. ఏంటండి అలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టారా? నేను ఆశ్రిత కన్న తండ్రిని. మీరు ఒకసారి మా ఇంటికి వచ్చి వార్నింగ్ కూడా ఇచ్చి వెళ్ళారు, గుర్తుందా? నేను వార్నింగ్ ఇచ్చిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలంటే ఆ లిస్టు చాలా ఉంది. కానీ నేను మాత్రం మిమ్మల్ని చాలా బాగా గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే నా దగ్గర చదువుకున్న వాళ్ళు చాలా మంది బాగా చదువుకుని గొప్పవాళ్ళు అయ్యారు. వాళ్ళు కృతజ్ఞతతో వచ్చి నాకు దండం పెట్టి వెళ్ళటమే తెలుసు తప్ప మొట్టమొదటిసారి మీ వల్ల బెదిరింపులంటే ఏంటో తెలుసుకున్నాను. ఒక టీచర్ బాగుంటే సమాజానికి 100 మంది మంచి మనుషులు దొరుకుతారు. నా జీవితంలో 10 మందికి ఉపయోగపడే ఎంతో మందిని తయారు చేసి సమాజానికి అందించాను. నా కూతుర్ని కలెక్టర్ చేసి ఎంతో మందికి మేలు చేద్దామనుకున్నాను. నా ఆశల్ని, నా బిడ్డ ఆశయాల్ని నాశనం చేశాను. కానీ చివరికి ఎక్కడున్నారు? ఒక ఆడపిల్లని చంపించి ఆ నేరం మీరే మరో ఆడపిల్ల మీదకి నెట్టారు. ఇదేనా మీ ప్రతాపం? ఇదేనా మీ పౌరుషం? నన్ను ఎగతాళి చేయడానికి వచ్చావా? నన్ను చాలా తెలివిగా ఇరికించానని నీ కూతురు సంతోషపడితే నేను ఎలా ఉన్నానో చూసి వెక్కిరించిపోవాలని వచ్చావా నువ్వు? నువ్వు నీ కూతురు నిప్పుతో చెలగటమాడుతున్నారు, అది గుర్తుంచుకోండి. ఇంతకింత అనుభవిస్తారు. నిప్పుని ఎలా వాడుకోవాలో, ఎలా అణిచిపెట్టాలో తెలియకపోతే అది జీవితాన్నే తగలబెడుతుంది. కానీ నా కూతురు ఐఏఎస్ ట్రైనింగ్ తీసుకుంది. నీలాంటి నిప్పుని ఎలా తొక్కాలో, ఎలా ఆర్పాలో తనకి బాగా తెలుసు. ఆ రోజు నా కూతుర్ని ఏమీ చెయ్యొద్దని మిమ్మల్ని బ్రతిమిలాడాను. ఆఫీసర్ కావాల్సిన మనిషిని హంతకురాల్ని చేసి జైల్లో పెట్టించారు. నా కూతురి ఆశని చంపగలిగారు గాని దాని ఆశయాన్ని మాత్రం చంపలేకపోయారు. కలెక్టర్గా ఆ కుర్చీలో కూర్చుని అన్యాయాన్ని అదుపులో పెట్టాల్సిన తను ఈరోజు ఇంట్లో ఉండి కూడా నీలాంటి అక్రమార్కుల ఆట కట్టిస్తోంది. దట్ ఈస్ మై డాటర్ ఆశ్రిత. రాజారాం, గుర్తుపెట్టుకో మిస్టర్ సవ్యసాచి, ఎదురుదెబ్బ తగిలితే ఏడుస్తూ కూర్చునే రకం కాదు నా కూతురు. ఎంత బలంగా కింద కొరిగితే అంతే బలంగా పైకి ఎగిరే మనస్తత్వం తనది. ఇంతకాలం తన సహనాన్ని పరీక్షించావు, ఇప్పుడు తన అసలు రూపం ఏంటో చూస్తావు. నన్ను రెచ్చగొట్టతో. నేను చెప్పేది కూడా అదే. చెడ్డవాడు చెడ్డ పనులు చేస్తే అందులో వింతేం లేదు. కానీ ఒక మంచి మనిషి ఎదురు తిరిగి చెడు చెయ్యాలి అని ఆలోచిస్తే ఆ
ఆలోచనే చాలా భయంకరంగా ఉంటుంది. గుర్తుంచుకో. ఆఫ్టర్ ఆల్ ఒక బడి పంతులు కూడా నాకు నీతులు చెప్తాడా? శ్రేయ, బెయిల్ తెస్తానని వెళ్ళిన దానికి అసలు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? బాబు, మీరు నేను సూర్యనారాయణ గారి భార్యని. అదే ఆశ్రితతో మాట్లాడదామని వచ్చాను. ఆంటీ మీరా? నీకోసమే వచ్చాను. ఆరు తీసుకోండి ఆంటీ.